2019 సంవత్సరం జూలైలో పెట్టింది ల్యాండ్ టిల్లింగ్ యాక్ట్. సరేనా? నీతి ఆయోగ్ మార్గదర్శకాలు ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా ఈ యాక్ట్ రూపొందొచ్చు అని నీతి ఆయోగ్ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ వాళ్ళు ఎప్పుడు మార్గదర్శకాలు ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు? నవంబర్ 2019లో. అంటే మీరు జూలైలో చేస్తే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. మీరు బిల్లు ఏపీ అసెంబ్లీలో బిల్లు పెట్టింది తర్వాత 4 నెలల తర్వాత 4 months నీకు సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ దీనికి మార్గదర్శకాలు చెప్పింది. ఈ విధంగా చేస్తే ఈ విధంగా రూపొందించవచ్చు అని ఒక బ్రాడ్ అవుట్లైన్ ఇచ్చింది. స్పెసిఫిక్గా గుడిలా బ్రాడ్గా ఇచ్చింది. ఈరోజు మేము అడుగుతున్నాం, బీజేపీకి సంబంధము, ఇది మోడీ గారు తెచ్చిన బిల్లు, మోడీకే సంబంధం అని మీరు అంటున్నారు కదా. మరి మోడీ గారు తీసుకొని నీతి ఆయోగ్ ఇచ్చిన 4 నెలల ముందర ఈ బిల్లుని, ఈ జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టిల్లింగ్ యాక్ట్ ని ఎవరు రాశారు? దీని రూల్స్ ఎవరు రాశారు? ఎవరు ఫ్రేమ్ చేశారు? ఈ విధంగా చేస్తే బాగుంటుందని ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని ఈ యాక్ట్ ఏమన్నా రాశాడా? లేకపోతే మేధావులు ఎవరన్నా తీసుకొని వచ్చి రాయించారా? ఆ మేధావులు ఎవరు? మీరు సిగ్గు లేకుండా ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ ఈరోజు మీరు 3 సార్లు ఆ బిల్లుని పంపిస్తే తిప్పి పంపించారు. సిగ్గు లేదా అని నేను అడుగుతున్నా. ఒక బిల్లుని 3 సార్లు వెనక్కి వచ్చిందంటే మీరు తలదించుకోవాల సిగ్గుతో. ఎందుకు పంపించారు? వెనక్కి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది మీరు మాకు చెప్పరు. కానీ మా సాక్షి పేపర్లో రేపు పొద్దున్నే ఈ 3 సార్లు ఎందుకు వచ్చిందో కారణాలు సాక్షి పేపర్లో వేసి, అప్పుడు మీరు కావాలంటే మా రామోజీరావు గారిని, మా చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేసుకోండి. ఎందుకు వెనక్కి వచ్చింది? సెంట్రల్ గవర్నమెంట్ ఏం మార్పులు అడిగింది? సెంట్రల్ గవర్నమెంట్ ఏమేమి తీసేసి మనింది ఆ బిల్లులో? 1సారి, 2సారి, 3సారి, 3 సార్లు ఆ బిల్లు వెనక్కి పంపించారంటే ఆ బిల్లులో విపరీతమైన తప్పులు ఉన్నాయి. కాబట్టి ప్రజలకి వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా, ఇళ్ళు ఓనర్లు, ఫ్లాట్ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఆ ల్యాండ్ టైటిలింగ్ చట్టం వ్యతిరేకంగా ఉంది. కాబట్టి చట్ట విరుద్ధంగా ఉంది. కాబట్టి ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి మోడీ గారు ఆ బిల్లు వెనక్కి పంపించారు. కానీ ఒక రూల్ ఉంది, 3 సార్లు ఒక బిల్లు వచ్చిన తర్వాత 4వసారి వెనక్కి పంపించేదానికి కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు. 3 సార్లే బిల్లు పంపించగలుగుతాం, 4వసారి ఆమోదించాల్సిందే. కాబట్టి